మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. అట్లాగే చేతిలో డబ్బులు లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎట్టా కుప్ప కూలుతుంది, ప్రజల చేతిలో డబ్బులు లేకపోతే అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో పేదల చేతుల్లో డబ్బులు లేక, రొటేషన్ లేక, జిఎస్టీ లేక, మైనస్ జిఎస్టీలు వరుసగా 7 నెలల్లో 6 నెలలు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ నెల ఏమన్నా పండగ కాబట్టి జేబుల్లో డబ్బులన్నా ఖర్చు పెట్టారు కాబట్టి ఏమన్నా ఉంటుందా జిఎస్టీ చూడాలి. అది పక్కన పెడితే ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ ప్రాబ్లం. మధ్యతరగతి చేతిలో డబ్బులు ఉండట్లేదు. వచ్చినట్టు జిఎస్టీలకి ఇన్కమ్ ట్యాక్స్లకు కట్టుకుంటే చేతిలో మిగిలేదేంటి? ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్కి వివిధ విభాగాలు చెప్తున్నాయి. అందులో తాజాగా ఇక్రా ఈ విషయాన్ని చెప్పింది. వినియోగాన్ని పెంపొందించడం ద్వారా వృద్ధికి బాటలు వేసే దిశగా బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచమని కన్సల్టింగ్ సేవల సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. గత ఏడాది బడ్జెట్లో 11.11 లక్షల కోట్ల మూలధన వ్యయం లక్ష్యంగా పెట్టుకున్న 1.4 లక్షల కోట్లు తక్కువగా ఈ ఆర్థిక సంవత్సరం ముగించే పరిస్థితి కనిపిస్తోంది. అప్పులకో పరిమితి నిర్దేశించుకోమని సూచించారు. 2024 ఏప్రిల్ నవంబర్ మధ్య ప్రభుత్వం 5.13 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని సాధించింది. ఇది బడ్జెట్ అంచనా 11.11 లక్షల కోట్లలో 46% సమానం. వాస్తవిక అంచనాల ప్రకారం మూలధన వ్యయాన్ని నిర్దేశించుకోవాలని మరీ అధిక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆర్థిక లోటు పెరిగి వడ్డీ రేట్లు అధికమవుతాయని విశ్లేషించారు. కోవిడ్-19 పరిణామాల తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం అధిక మూలధన వ్యయాన్ని బడ్జెట్లో ప్రతిపాదిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు 4.8% ఉండొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5% పరిమితం అవుతుందని ఇక్కడ అంచనా వేస్తోంది.